ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాసిప్ అడ్డా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం కళ్యాణ్ పడాలా గురించి చెప్పుకుందాం. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్గా దూసుకు వెళ్తున్నాడు మన కళ్యాణ్ పడాల. తన పూర్తి పేరు పవన్ కళ్యాణ్ పడాల. ఇప్పుడు కళ్యాణ్కి 29 ఇయర్స్. విజయనగరంలో జన్మించాడు. వాళ్ళ నాన్న పేరు లక్ష్మణ్ రావు, అమ్మ పేరు లక్ష్మి. కళ్యాణ్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ళ నాన్న లక్ష్మణ్ రావు గారు డ్రైవర్గా ఉన్నారు. డ్రైవర్గానే కాకుండా వాళ్ళ ఊరిలోని ఒక చిన్న పాన్ షాప్ కూడా పెట్టుకొని నడిపించుకుంటున్నారు. కళ్యాణ్ చాలా చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అయిన లక్ష్మణ్ రావు గారి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల, అంతేకాకుండా వాళ్ళకున్న ఆర్థిక స్తోమతల వల్ల కళ్యాణ్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచి పెంచడం జరిగింది. అలాగా కళ్యాణ్ చిన్నతనం మొత్తం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అయిపోయింది. అందుకే వాళ్ళ అమ్మ నాన్నతో ఎక్కువ స్పెండ్ చేయలేదని బిగ్ బాస్ హౌస్లో కూడా ఇదే విషయాన్ని షేర్ చేసుకున్నాడు. కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ మీద చాలా మక్కువ ఎక్కువ ఉండేది. అయితే చదువులో కూడా చురుగ్గా ఉండేవాడు కళ్యాణ్, కానీ యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అదే విషయాన్ని కళ్యాణ్ ఫాదర్తో చెప్పినప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అయిన లక్ష్మణ్ రావు గారికి మూవీస్లోకి పంపించడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మూవీస్లో హిట్ అయితే కెరీర్ బాగుంటుంది, ఒకవేళ అదే కానీ హిట్ కాకుంటే కెరీరే ఉండదన్న ఒక్క ఇదితో తను ఎట్లా అయినా గవర్నమెంట్ పోలీస్ అవ్వాలన్న కోరిక ఉండేది. అలానే తను కళ్యాణ్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే తను ఇండియన్ ఆర్మీ సోల్జర్గా జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. అయితే కళ్యాణ్ అయితే వెళ్ళడానికి ఆలోచించాడు, ఎందుకంటే తనకి మూవీస్లో నటించడం చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఫాదర్ ఫోర్స్ వల్ల వాళ్ళ ఫాదర్ని నొప్పించకూడదన్న ఒక్క ఉద్దేశంతోనే కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే బిగ్ బాస్ 9 సీజన్కి కామనర్స్ని కూడా ఇన్వైట్ చేయడంతో ఇదే ఛాన్స్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు కళ్యాణ్. అదే విషయాన్ని వాళ్ళ ఫాదర్తో షేర్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఈసారి నో చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశాడు కళ్యాణ్. చిన్న వయసు నుండి కూడా దూరంగా ఉన్నాడు. ఇంకా ప్రతిసారి నో చెప్తే తండ్రి మీద ద్వేషం అయిపోతుందన్న ఒక్క రీజన్తోనే కళ్యాణ్ కోసం ఓకే చెప్పారంట. అప్పుడు కళ్యాణ్ సంతోషానికి అవధులు లేవు. అలానే ఆడిషన్స్కి పాల్గొన్నారు కళ్యాణ్. ఎప్పుడైతే ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ 9లో అడుగుపెట్టారో, అయితే ఫస్ట్ ఫ్యూ వీక్స్ అంత పెద్ద ఆడలేదు, కానీ ఆ తర్వాత తన ఆట అందరికీ నచ్చి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారని చెప్పుకోవచ్చు. మొదటిగా ఎందుకంటే తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మెయిన్గా ఇండియన్ ఆర్మీ సోల్జర్గా వర్క్ చేసి ఇక్కడ రావడంతో చాలామంది తనకి ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా కళ్యాణ్ తన జాబ్కి 3 months లాంగ్ లీవ్ పెట్టి బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ జరిగిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఫస్ట్ కళ్యాణ్ తరపున వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్లోకి. ఆ టైంలో తన కొడుకు పడ్డ కష్టాలని అందరితో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు లక్ష్మి గారు. ఆ టైంలో కళ్యాణ్, ఇప్పటి వరకు నేను లక్ష్మణ్ రావు మరియు లక్ష్మీల కొడుకుగా తెలుసు, కానీ ఇప్పుడు కళ్యాణ్ అమ్మా నాన్న లక్ష్మణ్ రావు మరియు లక్ష్మి అని చెప్పుకుంటారు అని ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. అది చూసిన చాలామంది ఫ్యాన్స్ అయితే కూడా ఇది అచీవ్మెంట్ అంటే అంటూ ఎంతో మంచి కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అలానే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీక్లో మన కళ్యాణ్ వాళ్ళ నాన్న మరియు తమ్ముడు రావడం జరిగింది. ఆ టైంలో కూడా కళ్యాణ్ వాళ్ళ నాన్న ఎంతో ఎమోషనల్ అయ్యారు. దానికి కారణం, నేను ఒక నార్మల్ డ్రైవర్ని, కానీ నా కొడుకు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చాడు అంటూ ఎమోషనల్ అయిపోయారు. అంతేకాకుండా ఎంతో మంచి ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు కళ్యాణ్ వాళ్ళ ఫాదర్. మనము ఎవరిని కూడా నొప్పించకుండా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. డబ్బు ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది, కానీ ప్రజల మనసులో కానీ మనం కానీ స్థానం సంపాదించుకుంటే అది ఎప్పటికీ ఉంటుంది, అది మర్చిపోకు అంటూ కళ్యాణ్కి సజెషన్ ఇచ్చారు. అయితే ఆ మాటలు విన్న అందరూ కూడా ఎంతో ఇన్స్పైరింగ్ వర్డ్స్ కదా కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చెప్పినవి అంటూ ఎన్నో మంచి కామెంట్స్ చేస్తున్నారు. అంత మటుకే కాదు, కళ్యాణ్ వాళ్ళు ఫ్యామిలీ ఉన్నట్టు వాళ్ళ ఊరిలో ఎవరికి తెలియదంట. ఎప్పుడైతే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఫేమస్ అయ్యారో ఇప్పుడు వాళ్ళు ఒక సెలబ్రిటీస్ అయిపోయారంటూ వాళ్ళ ఫాదర్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో కళ్యాణ్కి ఒక ఆర్మీనే తయారయ్యింది. అయితే కళ్యాణే మన విన్నర్ అంటూ ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం మన ఇండియన్ ఆర్మీని గెలిపిద్దామని కొంతమంది, అయితే కొంతమంది మన కామనర్స్ని గెలిపించాలని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ అవుతాడా లేదా అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.